కామెంట్స్ ఎక్కువగా వస్తేనే వీడియోస్ సజెషన్స్లోకి వెళ్తాయని విన్నాను. ఇది నిజమేనా అని చెప్పేసి అడుగుతున్నారు. కామెంట్స్ ఉండాలి. లైక్స్, కామెంట్స్ ఇవి ఇంపార్టెంట్. షేర్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఒక వీడియో గ్రో అవ్వాలి అంటే. కామెంట్స్ ఉంటేనే వీడియో సక్సెస్ అవుతుందని అయితే లేదు అసలు. మన వీడియోలో కంటెంట్ అంటూ ఉండాలి అంతే. మన వీడియోలో మ్యాటర్ అంటూ ఉంటే ఎట్లయినా వస్తాయి వ్యూస్. మన వీడియోలో మ్యాటర్ లేకుండా వ్యూస్, కమెంట్స్ ఉంటేనే వ్యూస్ వస్తాయి అనుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు కదా. ఇప్పుడు మనకి మీరు చూసినట్లయితే మన యూట్యూబ్లో నేను చాలా వీడియోస్ చూశాను, కామెంట్స్ అసలు చాలా తక్కువ ఉంటున్నాయి. ఎన్ని వ్యూస్ వచ్చినా కానీ కామెంట్స్ తక్కువ ఉంటున్నాయి. ఏంటంటే హోమ్ పేజ్లో స్క్రోల్ చేసేటప్పుడే మనకి వీడియో ప్లే అయిపోతుంది కదా. ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు అక్కడే ఎక్కువ మంది చూసేస్తున్నారు. సో అప్పుడు కామెంట్స్ ఏమి రావు కదా. వ్యూ యాడ్ అయింది, యావరేజ్ వీడియో వాళ్ళు చూసినంతసేపు మనకి వ్యూ డ్యూరేషన్ కూడా వచ్చింది తప్ప మనకేమి కామెంట్స్ రావు కదా. కామెంట్స్ తగ్గిపోతాయి ఎట్లయినా సరే. అసలు దానికి దీనికి సంబంధం ఏమీ ఉండదండి. కామెంట్స్ వస్తేనే వీడియో సజెషన్స్లోకి వెళ్తుంది అనేది అయితే అసలు లేనే లేదు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అండ్ అలాగే నేను నా ఛానల్స్లో కూడా చూశాను. నాకు ఈ ఛానల్లో డౌట్స్ వస్తాయి కాబట్టి కామెంట్ చేస్తారు కానీ, బట్ కుకింగ్ ఛానల్ కూడా ఉంది కదా. సో అసలు నాకు ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోకి పెద్ద కామెంట్స్ ఏమీ ఉండవు. అసలు వ్యూస్కిను కామెంట్స్కి సంబంధమే ఉండదు అసలు. ఇవి మినిమల్ రోల్ ప్లే చేస్తాయి, అంతేగాని కామెంట్స్ ఉంటేనే వీడియో సక్సెస్ అవుతుంది అనేది అయితే లేదు. ఇవేంటంటే మనం విన్నప్పుడు ఎలా ఉంటుందంటే, కామెంట్స్ రావనుకోండి మనకి, అందుకే నా వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అనుకుంటాం. అట్లా ఏమి ఉండదు. అది వీడియోస్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఒక 1000 మంది చూసారనుకోండి, ఆ 1000 మందిలో ఒకళ్ళో ఇద్దరో రాస్తారు కామెంట్స్ అంతే. అంటే ఇప్పుడు నాదంటే టెక్ ఛానల్ కాబట్టి డౌట్స్ కోసమన్నా రాస్తున్నారు. బట్ నార్మల్ కుకింగ్ ఛానల్స్ అట్లాంటివి అనుకోండి, వాళ్ళకి ఏదన్నా డౌట్ వస్తేనో లేదంటే వాళ్ళకి ఏదో నచ్చకపోతేనే రాస్తారు కదా కామెంట్స్. సో కంపల్సరీ రావాలని ఏమీ లేదు, అలా ఉంటేనే వీడియో సజెస్ట్ అవుతుందని కూడా ఏమీ లేదు అసలు.